महाराज के जय सेवालाल महाराज के ఈరోజు 285వ మరి బంజారాల ఆరాధ్య దైవం మనందరికీ మార్గదర్శకులు శాంతి నెలకొల్పడం కోసం మాంసాన్ని కానీ హింసను కానీ దూరంగా పెట్టుకొని మనందరికీ దైవంగా ఉన్నటువంటి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా సభాధ్యక్షుడు పార్త్య కుమార్ గారికి, అదేవిధంగా బలరామన్న గారికి, సీతారాం నాయక్ గారికి, అన్నగారికి, గోవింద్ గారికి, మరి స్వామి గారికి, కిషన్ మహారాజ్ గారికి, అదేవిధంగా డిడి గారికి, డిఎస్పి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులకు అందరికీ పేరు పేరున కాలాతీతమైంది. ఉత్సాహ కమిటీకి, సేవాలాల్ మహారాజ్ ఉత్సాహ కమిటీకి, మా అక్కలకు, అన్నలకు, ఉద్యోగులకు, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున అందరికీ కూడా సేవాలాల్ మహారాజు యొక్క మహనీయుని పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం మనం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈసారి కొద్దిగా అంటే లేట్ అయిపోయింది. సమ్మక్క సారలమ్మ జాతరతో నేను 4 రోజులు అటు ఉండడం, వారం రోజులు తర్వాత ఈరోజు కూడా మరి మీరు కొంచెం లేట్ అయింది, నేను ఇంకా కొంచెం లేట్ అయింది, అందరూ క్షమించాలని కోరుకుంటూ, ముఖ్యంగా వాస్తవానికి పోయినసారి నేను ఒప్పుకోవడం జరిగింది. ఫస్ట్ కూడా నా సిడిఎఫ్లో నా ఫండ్లో మన సత్యవతి రాథోడ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఫండ్స్ అన్ని ఆపేసడంతో ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత ఆ మీటింగ్లో, నేనున్న మీటింగ్లోనే కలెక్టర్ గారు మీరు అందరం అనుకొని ఎకరం భూమి మీరు అడిగినరు, వాస్తవానికి ఎకరం ఇవ్వాలని కూడా నేను కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. వారు కొద్దిగా తగ్గించి ఇచ్చిర్రు. ఆ స్థలాన్ని చూసి తప్పకుండా ఆయనతో పెంచి తొందరలోనే దానికి శంకుస్థాపన చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే డబ్బులు కేటాయించినట్టుగా జీవో అసలు ఏం లేదని అన్నారు మొన్న కలెక్టర్ గారు. అంటే కాబట్టి ఏదేమైనా అది ఒక నిర్మాణం అవసరము, గుడి అదేవిధంగా హాలు అక్కడ అవసరము, మనందరికి కూడా మీటింగ్లకు కానీ దేవునికి కానీ అవసరం ఉంది. తప్పకుండా మీ అందరి కోరిక, మనందరి అవసరం కూడా దేవుడు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేది మార్గదర్శి, ఒక దారి చూపేటువంటి దేవుడు. మంచి చెడు, మనం చెడు చేయాలంటే అరే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనకంటే తండ్రులు తాతలను అరే మా తాత తండ్రి ఇట్లుండే అని చెప్పుకోవడానికి మనకు ఈరోజు మరి బంజారాలకు అందరికి కూడా ఆరాధ్య దైవం. మనందరికి కూడా ఎవరైనా కూడా అనుసరిస్తే అందరికీ దైవమే. దైవం అంటే అందరికీ దైవమే. కాబట్టి పుట్టుక ఒక కులంలో పుట్టచ్చు, ఒక సమస్య మీద పోరాటం చేయొచ్చు, లేదా ఆ సమస్య మీద పాటు పడవచ్చు. కానీ అది నచ్చితే అందరూ ఆరాధిస్తారు. ఇవాళ మన సమ్మక్క సారలమ్మ కాడికి పోతే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తున్నారు. కాబట్టి దేవుని దగ్గర కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగానే ఎక్కువ మంది పూజిస్తే ఆ బిడ్డలుగా మనం అందరం గర్వపడాల్సిందే. కాబట్టి ఈరోజు ఆ మహనీయుని యొక్క మరి సూత్రాలు కానీ, సూచనలు కానీ, విలువలు కానీ తప్పకుండా ఇప్పటి తరానికి మరి ఇలాంటి మేధావులు, గౌరవనీయులు పెద్దలు మాజీ ఎంపీ గారు సీతారాం నాయక్ గారు తెలుసు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ చరిత్రను తీసి పుస్తక రూపంలో కూడా బయటికి రావాలి. నాకు నచ్చినట్టుగా నేను చెప్తా, నీకు నచ్చినట్టుగా నువ్వు చెప్పడం కాకుండా వాస్తవాన్ని వాస్తవంగా ప్రతి సందర్భంలో ఒక బుక్కులు కొట్టించి కొత్త కొత్త జనరేషన్కి ఇస్తే ఆహా ఈ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క చరిత్ర ఇదా, మనం కూడా అట్లా కావాలి. ఇప్పుడు ఒక కిషన్ మహారాజ్ ఇక్కడ మనకు కనబడతాం. ఆ ఏజ్లో అట్లాంటి నియమ నిబంధనలతో ఎవరుంటారు? కాబట్టి కొంతమంది అన్నా కూడా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటే సమాజంలో మంచి శాంతి ఉంటుంది, మంచిగా జరుగుతుంది. ఆ దేవుడి బిడ్డలుగా ఇంకా 1000 ఏళ్ళు వాళ్ళ ఇప్పుడు 285 సంవత్సరాల చరిత్ర ఇది సేవాలాల్ మహారాజ్ గారి. మొన్న సమ్మక్క సారలమ్మ చరిత్ర చూస్తే 800 నాటి చరిత్ర. ఇప్పుడు కూడా ఇటు తీసుకోబోతున్నారు, కొంతమంది అటు తీసుకోబోతున్నారు. ఈ దేవుంది కూడా అటు పోతుంది, ఇటు పోతుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా పోతేనే కరెక్ట్. కాబట్టి మన ఆచారాలు, సాంప్రదాయాలు, మన దేవుళ్ళు, మన జీవనం, మన కట్టు బొట్టు ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. జంపన్న మాట్లాడుతుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఎవరు ఆమె భాష ఏమన్నా అంతకుముందు ఒకటి వచ్చింది, ముసుగులు వేసుకుంటే ఈ స్కూల్లోకి రావద్దు, లేకుంటే ఈ మటన్ తింటే ఇక్కడ ఉండొద్దు అని దాడులు అవుతున్నాయి. భాష మాట్లాడితే అంటే ఇవాళ మేమే బాధపడతాం. అటు ఆదిలాబాద్ అనుకో గోండి భాష, నాకు చిన్నప్పుడు కొంచెం మన భాష వచ్చేది, ఎందుకంటే హాస్టల్ అందరం కలిసి ఉండేది కాబట్టి లంబాడ భాష నేను కొంచెం గోవింద్ సారు వీళ్ళందరూ ఇక్కడ తెలుసు. మాకు అందరూ పత్తి పెళ్ళోళ్ళు, మద్దన పెళ్ళి అంతా హాస్టల్లో ఉన్నప్పుడు భాష వచ్చేది. పెరుగుతూ ఉంటే ఇది మర్చిపోయాను, ఆ కోయ భాష మొత్తమే మర్చిపోయాను.
అక్కడ పోతే మీరు నిజంగా కోయలేనా అని అడుగుతున్నారు నన్ను. అరే మిమ్మల్ని కూడా ఈ డ్రెస్ ఎట్లా తీసేసారు, చాలా వరకు పోయింది. ఆ భాష కూడా పోయింది అనుకో, మీరు లమ్మడోళ్ళని గోరబాయ్ అని ఏంది కారణం అని అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎంత ఎదిగినా, ఢిల్లీలో ఉన్నా గల్లీలో ఉన్నా, నువ్వు ఐఏఎస్ అయినా ఏ పెద్ద పదవిలో ఉన్నా, మీ తాతలు తండ్రులు మన మూలాలు ఏవైతున్నాయో భాష, వేషము, లేకుంటే అట్లాంటివన్నీ కూడా మనం కాపాడుకోవాలి. భాష అనేది అయితే చాలా అవసరం. భాష తొందరగా కనెక్ట్ అంటే చుట్టాన్ని కలుపుతుంది, బంధాన్ని తెలుపుతుంది. ఎక్కడ పోయినా కూడా మన ఢిల్లీలోనే ఉండండి. ఇప్పుడు బలరావు అని ఉన్నాడు, ఎవరన్నా రాగానే భాషలో మాట్లాడినానుకో, సీతారాం నాయక్ అని ఉన్నాడు, భాషలో మాట్లాడినానుకో తొందరగా వీళ్ళు మనోళ్ళే అని దగ్గరకు అవుతారు, వాళ్ళ బాధను చెప్పుకుంటారు. కాబట్టి మాటనే ఫస్ట్, వాస్తవానికి మాట వాళ్ళతోటి కలిసిపోయే తీరు. కాబట్టి ఎక్కడ కూడా ఇంకా భాషను మనం వెలుగులోకి తీసుకొస్తున్నాం. గతంలో కూడా బంజారా భాషకు ఒక లిపి వచ్చింది. నిన్న మొన్న కూడా కోయ భాషకు కూడా కొంతమంది పిల్లలు లిపి తీసుకొచ్చారు. అది తీసుకెళ్ళాలి, కానీ వేరే భాష ఇంగ్లీషే ఉండాలి, హిందే ఉండాలి, లాస్ట్కు తెలుగు కూడా వద్దు, భాష కూడా వద్దు అనే కాడ వాళ్ళు చాలా తప్పు ఇది. అలాంటి వాళ్ళు ఎవరైనా అనుకొని మనది మనం చెప్పుకోకుంటే అది మన పుట్టుకను మనం చంపుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన మూలాలను ఖచ్చితంగా కాపాడుకుంటేనే గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఈ జాతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను తవ్వి బయట తరానికి ఇవ్వాలి. వాళ్ళ తద్వారా గ్రేట్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు నాకున్నాయి. పోయినసారి కూడా మీరందరూ కూడా స్టేజ్ మీద ఉన్నోళ్ళు కానీ ఇక్కడ ఉన్నోళ్ళు కానీ అందరూ నన్ను ఆదరించారు, నన్ను అసెంబ్లీకి పంపించారు. తద్వారా నేను మంత్రిని అయినా. కాబట్టి ఇక్కడ మనందరిలో ఎలాంటి భేషజాలు లేకుండా ఏ పని కావాలన్నా, ఏ సమస్య ఉన్నా రండి. మీ ఆడబిడ్డలాగా మీ అందరూ ఏ సమస్య ఉన్న గిదుందక్క అంటే నాకు సాధ్యమైనంత వరకు నేను చేయడానికే ప్రయత్నం చేస్తా, కానీ దూరం పెట్టడానికి లేదు. అట్లాంటి అపోహలు, అనుమానాలు అవసరం లేదు. మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలు, పార్టీలు, మతాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా అందరి కోసం కలిసి పనిచేసుకుందాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన వెనుకబడ్డ జాతులను కూడా అభివృద్ధిలోకి వచ్చే విధంగా కృషి చేద్దామని తెలియజేస్తూ, మరి ఈరోజు మీరు ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నది నెక్స్ట్ వరకు వాస్తవానికి 10-15 రోజులల్లా నేను కలెక్టర్ గారికి కూడా వెంటనే చెప్పి తీసుకెళ్ళి మరి శంకుస్థాపన అది ఎక్కడైతే మనం అనుకుంటున్నామో ఆ స్థలాన్ని గుర్తించి అక్కడే మరి మనం అందరం నెక్స్ట్ లోపు కొత్త రూపం గుడికా లేక హాల్కా ఫస్ట్ ఎట్లా అనేది కూడా మీరు 2 ఎస్టిమేషన్లు వేయించేటట్టుగా నేను ఇవాళ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. మనోళ్ళు ఉత్సవ కమిటీ నుంచి కొంత ఫాలో అప్ చేస్తే తొందరగా కూడా నిర్మించుకోవచ్చు. పోయినసారి కూడా నేనే వాస్తవానికి గుడిని చూసిన తర్వాత ఇక్కడే అనుకున్న తర్వాత ఆ రోజు కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండే, లేదు సార్ ఇద్దాం, ఇక్కడ అందరు మంచిగా ఎప్పటికీ నడుపుకుంటారు, ఎప్పటికీ బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సరే మంత్రి గారు కూడా అప్పుడున్నటువంటి సత్యవతి రాథోడ్ గారు కూడా వారు కూడా మరి బాధ్యత తీసుకొని ఇది ఏర్పాటుకు కృషి చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నుంచి గోవింద్ నాయక్ గారు, సీతారాం నాయక్ గారు కూడా వారి యొక్క చొరవ కూడా మరి చాలా బ్రహ్మాండంగా చేసి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ, వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరూ కూడా అంటే స్థలం కావడానికి కృషి చేసిరు. ఇప్పుడు అసలు నిర్మాణము ఇంకా కొంచెం స్థలం అది ఎక్కడుంది ఎట్లుంది అనేది కూడా మనం అందరం ఒకసారి విజిట్ చేసి దాన్ని పెంచుకొని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుందాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో అక్కడే మరి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకునే విధంగా మనం అందరం ప్రణాళికాబద్ధంగా ఐక్యంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. జై సేవాలాల్ మహారాజ్ కే, జై సేవాలాల్ మహారాజ్ కే.